ఇక్కడ మనం ఒక కిటికీ చూపిస్తున్నాం కదండి. ఇక్కడ హాల్లో ఉన్న కిటికీ అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి మనము కర్టన్స్ పెడతాము. ఈ కర్టన్స్ అనేది నేను కొత్తగా పెడుతున్నానండి. అంటే కొత్త మోడల్లో పెడుతున్నాను అనమాట. మనకి అణిగిపోకుండా కర్టను బాగా నీట్గా కనిపించింది ఇప్పుడు నేను పెట్టే మోడల్లో. ఆ విధంగా పెట్టి చూపిస్తాను. ఎలా పెట్టాలో కూడా చూపిస్తానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ ఒక చిన్న అట్టతోటి అయిన పైప్ అన్నది తీసుకున్నా అండి. ఇది పైప్ కూడా కాదు, అట్టతోటి వచ్చింది. ఇలాగా ఈ పైప్ తీసుకునేసి దీన్ని మనము మన కర్టన్ కొలతని బట్టి కట్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను. నేను ఈ విధంగా అయితే కర్టన్స్ తీసుకున్నానండి. ఈ కర్టన్స్ వచ్చేసి నాకు మా వాల్స్కి మ్యాచ్ అయ్యే విధంగా, మా సీలింగ్కి మ్యాచ్ అయ్యే విధంగా, అంటే మా సీలింగ్ ఇలా ఉంది, దీనికి మ్యాచ్ అయ్యే విధంగా ఈ విధంగా కలర్స్ తీసుకున్నాను అనమాట. ఈ విధంగా కలర్స్ తీసుకొని దీనికి మధ్యలో అయితే ఒకటి యాడ్ చేసుకుంటున్నాను. ఇదంటే నెట్ అండి, కనిపిస్తుంది కదా, ఇదైతే నెట్. ఇవైతే చాలా మందంగా వచ్చాయి. ఇలాగ నేను 3 కర్టన్స్ అయితే తీసుకున్నాను. ఈ 3 కర్టన్స్ని మనము ఆ పైప్ అన్నది ఎలా పెట్టుకోవాలన్నది కూడా చూపిస్తాను. ఒకసారి కొలతలు కూడా ఎలాగో చూపిస్తాను. ఇక్కడ వీడియోలో ఉంది కదండి. దీనికి మధ్యలో మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇలా ఉంటుంది కదా. ఈ కొలత చూసుకోవాలి. ఈ కొలత ప్రకారంగా చూసుకుంటే సూపర్గా ఉంటుందండి. అది ఎలా పెట్టాలో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ ఈ పైప్ ఉంది కదండి, దీన్ని ఇలా అస్సలు ఎక్కించుకోకూడదు. అప్పుడు ఇది ఇలా చాలా వరస్ట్గా కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా ఇది బ్యాక్ సైడ్ ఈ విధంగా ఎక్కించాలి. ఈ విధంగా ఎక్కించిన తర్వాత ఒక పైప్ని తీసేసుకుంటున్నాను. మనం కట్ చేసుకున్న పైప్ని దీన్ని ఎక్కించాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కించాలి. ఆ నెక్స్ట్ ఫ్రంట్ అయితే ఏమి ఎక్కించకూడదండి, డైరెక్ట్ అంటే ఇది ఉన్నకెళ్ళి డైరెక్ట్గా పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ మళ్ళీ ఒక పైప్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఇటువైపు కూడా ఇలా ఎక్కించేసుకొని మళ్ళీ ఈ విధంగా అప్లోడ్ చేయాలి. మళ్ళీ ఈ విధంగా చేయాలి. మళ్ళీ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలాగనమాట. ఇది కూడా మనకి ఫ్రంట్ ఎలా అయితే మనం అనుకున్నామో అదే విధంగా ఇటుకే రావాలి. ఇది అన్నది ఇలా ఫ్రంట్కి రాకూడదు అనమాట. ఈ కటింగ్ ఏదైతే ఉందో ఇది బ్యాక్ సైడ్ రావాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కటన్ తీసుకుంటున్నామండి. నెట్ కటన్ చెప్పాను కదా ఇందాక మీకు, దీన్ని తీసుకుంటున్నాను. ఇది ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ మనకి హోల్డ్ అవ్వదు అనమాట. మనకి మామూలుగా అయితే ఎలా హోల్డ్ అవుతుందో కూడా ఇప్పుడే చూపిస్తాను. లైక్ ఇది చూసారండి, ఇది ఎలా హోల్డ్ అయ్యింది. ఇక్కడ చూసారా, ఇక్కడ మీకు అసలు హోల్డ్ అవ్వదు అనమాట. దీనికి ఇంత తేడా ఉంటుంది. లుక్ అంతా బాగుంటుంది అనమాట. అందుకనేసి ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటున్నాము. మీలలో ఎవరికైనా తెలుసున్నా కామెంట్ చేయండి. మీలలో ఎవరైనా ఇలా చేసినా కూడా కామెంట్ చేయండి. ఎవరైనా ఇలా చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేసి తెలియజేయండి. చూస్తున్నారు కదండి, లుక్ చూసారా, చాలా బాగుందండి. ఈ విధంగా మీరు కూడా మీ ఇళ్ళలో మంచిగా ప్లాన్ చేసుకోండి. సూపర్ ఉంటుంది. చాలా నీట్గా ఉందండి, ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.